హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఫోటో చూసుండొచ్చు, తమ్నైల్ కూడా చూసుండొచ్చు అండి. ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు ఎవరు చూసుంటారండి. ఈ హౌస్ ఎవరు కొనుక్కుంటారో కానీ వాళ్ళు చాలా లక్కీ అండి, చాలా అంటే చాలా లక్కీ. ఇది మన ఫ్రంట్ ఎలివేషన్ అండి, పైగా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. చూడొచ్చు ఫ్రంట్ ఎలివేషన్, లైట్స్ అన్నీ కూడా ఫిట్ చేశారండి. పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇది 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది మన చెట్ల కోసం వదిలిన ప్లేస్. ఇది మనకి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ వేశారు. ఇది వచ్చేసి మన గేట్ డిజైన్ అండి. దాని పక్కనే మన గేట్ పిల్లర్స్ కూడా లైట్స్ వేశారు, ప్లస్ గ్రానైట్తో డిజైన్ కూడా చేశారండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా, మొత్తం గ్రానైట్ వేశారండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పార్కింగ్లో ఫాల్ సీలింగ్, మెయిన్ డోర్ చౌకోట్ అండి. దాని పక్కన మనం చూసుకుంటే టైల్స్ గోల్డ్ బిల్డింగ్తో చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి స్టెప్స్ అండి, స్టెప్స్ కూడా మల్టీ కలర్ వేశారు, బాగుంది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఈశాన్య మూలకి మనకి బోర్ అండి. 100% వాస్తుతో కట్టారండి. మీరు పంతులకు కూడా చూపించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సంప్ సెట్ బ్యాక్ ఏరియా చూడొచ్చు. ఇది ఎంట్రన్స్లోనే టీవీ యూనిట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో మీకు ఎలా ఉందో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు బిల్డర్ వాళ్ళు. ఇది వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అండి, మార్బుల్ ఫ్లోరింగ్. ఫాల్ సీలింగ్ చూడవచ్చు మనం. లైట్స్ కూడా అన్నీ బిల్డర్ వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడండి ఒకసారి. మొత్తం టేక్ చౌకోట్, టేక్ డోర్ అండి. మళ్ళీ ఒకసారి క్లోజ్లో చూడండి. టీవీ యూనిట్ మనకు మొత్తం లైట్స్తో నైట్ టైంలో ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఆర్చ్. మళ్ళీ ఒకసారి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. ఇక్కడ చూసుకుంటే మనకి పూజ రూమ్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. మొత్తం వైట్ టైల్స్ వేశారు. ఎంట్రన్స్లో మనకి వుడ్తో డిజైన్ కూడా చేశారండి పెయింట్లో. ఇది వచ్చేసి మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా మనకు వెళ్ళడానికి ఆర్చ్, లైట్స్ కూడా పెట్టారు. ఇదంతా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అండి, బ్లాక్ గ్రానైట్ వేశారు. కిచెన్లో టైల్స్, షెల్ఫ్స్, పైన చూసుకుంటే మనకి సజ్జా. కిచెన్ నుండి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారండి. బయటకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి వాష్ ఏరియాకి. ఎంట్రన్స్లో ఇక్కడ చూసుకుంటే మనకి వాష్ బేసిన్ కండి, సామాన్ల కోసం షెల్ఫ్స్. బెడ్రూమ్స్ దగ్గర వెళ్ళడానికి కూడా లైట్గా చిన్నగా ఆర్చ్. పెయింట్ ఎవరు వేసారో కానీ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వేశారు. ఇది మనకి వ్యూ ఉంటుంది ఇక్కడ నుండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. చూడొచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. అది బీరువా స్పేస్ అండి. ఇవన్నీ మనకు బట్టల కోసం షెల్ఫ్స్. బాత్రూంలో టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి. వెస్టర్న్ వస్తుంది. ఇది వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి డోర్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. బాత్రూంలో టైల్స్, ఫాల్ సీలింగ్. ఇల్లు వచ్చేసి రాంపల్లి విలేజ్లో ఉంటుందండి. వెంచర్ మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 78 lakhs చెప్తున్నారండి. లోన్ అంతా బిల్డర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు నచ్చితే నెగోషియబుల్ కూడా అండి.
కింద ఇక్కడ డిస్ప్లేలో మా నెంబర్ వస్తుంది. సాటర్డే అండ్ సండే సైట్ విజిట్స్ ఉంటాయండి. మరిన్ని వివరాల కోసం మా నెంబర్కి కాల్ చేయండి.